అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం బేస్ లైన్, మిడ్ లైన్ అండ్ ఎండ్ లైన్ రిజల్ట్స్ ఏ విధంగా విఎస్కే డాష్బోర్డ్లో యాక్సెస్ చేయొచ్చో తెలుసుకుందాం. మొదటగా మీరు స్టూడెంట్ మాడ్యూల్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు పీరియాడికల్ అసెస్మెంట్స్ అనే ట్యాబ్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఎఫ్ఎల్ఎన్ రిజల్ట్ చూడాలనుకుంటే ఎఫ్ఎల్ఎన్ లేదా ఎల్ఐపి రిజల్ట్ చూడాలనుకుంటే ఎల్ఐపి పైన క్లిక్ చేయండి. ఇక్కడ నేను ఎఫ్ఎల్ఎన్ అనే ట్యాబ్ పైన క్లిక్ చేస్తున్నాను. మీరు అకాడమిక్ ఇయర్ లేదా ఏ అసెస్మెంట్ చూడాలనుకున్న ఆ అసెస్మెంట్ ఇక్కడ మీరు ఫిల్టర్స్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లాస్ అండ్ సబ్జెక్ట్ కూడా మీరు ఎంచుకోవచ్చు. ఇక్కడ మీకు మొత్తం మీ మండలంలో ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, ఎన్ని పాఠశాలలు ఆ అసెస్మెంట్స్ని కంప్లీట్ చేశాయి, ఎంతమంది విద్యార్థులకు అసెస్మెంట్ కండక్ట్ చేయడం జరిగింది అనేది ఇక్కడ మీరు చూడవచ్చు. అక్కడ స్టూడెంట్ ప్రొఫిషియెంట్ అంటే మనకు ప్రతి క్లాస్కి కొన్ని కాంపిటెన్సీస్ స్పెసిఫై చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి సబ్జెక్ట్లో ఆ రిక్వైర్డ్ కాంపిటెన్సీస్ అచీవ్ చేసిన పిల్లల యొక్క సంఖ్య 4. అది పర్సెంటేజ్ రూపంలో చూస్తే 1%. ఇక్కడ మీరు కిందికి స్క్రోల్ చేస్తే పాఠశాల వారీగా, సబ్జెక్ట్ వారీగా ఎంతమంది ఆ సబ్జెక్ట్ యొక్క కాంపిటెన్సీస్ అచీవ్ చేశారు అనేది చూడవచ్చు. ఇది ఓవరాల్ క్లాస్ లెవెల్ అంటే తెలుగు, ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్లో ఏవైతే కాంపిటెన్సీస్ ఉన్నాయో ఆ అన్ని కాంపిటెన్సీస్ అచీవ్ చేసిన విద్యార్థుల సంఖ్య అండ్ పర్సెంటేజ్. బ్రాకెట్లో ఉన్నది పర్సెంటేజ్ అండి, బ్రాకెట్ ముందున్నది సంఖ్య. ధన్యవాదములు. వీడియో ముగించే ముందు ఒక చిన్న మాట. ఇక్కడ మీరు ఈ ఐకాన్స్ పైన క్లిక్ చేసి మీకు కావాల్సిన ఫార్మాట్లో డేటాని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఐఎస్ఎంఎస్ ఎఫ్ఎల్ఎన్ అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్లో మీరు పాఠశాల వారీగా ఏ పాఠశాలలు మా బేస్ లైన్ లేక మిడ్ లైన్, ఎండ్ లైన్ అసెస్మెంట్స్ ఎంట్రీ పర్సెంటేజ్ కూడా మీరు ఐఎస్ఎంఎస్ పోర్టల్లో నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు. ధన్యవాదములు.